Hi friends, welcome to Study with Hanshik. Please subscribe this channel. Telangana Charitra Part 3 Groups ప్రత్యేకం శాతవాహన చరిత్ర తవ్వకాలు నిర్మాణాలు పురావస్తు స్థలాలను శాస్త్రీయంగా తవ్వి దొరికిన వస్తువుల ఆధారంగా కార్బన్ పద్ధతిన కాల నిర్ణయం చేయడం జరుగుతుంది. కొండాపూర్ మెదక్ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికే ఇది ఒక పట్టణంగా ఆవిర్భవించింది. శాతవాహనుల కంటే పూర్వమే కొండాపూర్ అశిక రాజధానిగా ఉండేది. అశిక అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు. మెగస్తనీస్ పేర్కొన్న 30 కోటల్లో కొండాపూర్ ఒకటి. రోమన్ సామ్రాజ్యంతో జరిగే వాణిజ్యానికి దక్షిణాన కొండాపూర్ ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. కొండాపూర్లో టైబీరియస్ కేసర్ చిహ్నం గల రోమన్ సెప్టిర్సెస్ తో చేసిన కంఠాహారం దొరికింది. శాతవాహనులకు చెందిన సుమారు 4000 నాణాలు కొండాపూర్లో దొరికాయి. ఆ శాతవాహన రాజులు సదావాహన, గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులోమావి, 3వ శివశ్రీ పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి. కొండాపూర్ను శాతవాహనుల టంకశాల నగరం అని వ్యాఖ్యానించినది మల్లంపల్లి సోమశేఖర శర్మ. కోటిలింగాల శాతవాహనుల సామ్రాజ్యానికి తొలి రాజధాని కోటిలింగాల. కరీంనగర్ ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని గోదావరి పెద్దవాగు సంగమ స్థానంలో ఉంది. 1980-83 వరకు రాష్ట్ర పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల కోట గోడలు, ఒక బురుజు బయటపడ్డాయి. కోటిలింగాలలో శ్రీముఖుడి తొలి శాతవాహనుల నాణేలు, శాతవాహనుల పూర్వపు రాజుల నాణేలు, విద్యాంక నాణేలు కూడా దొరికాయి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటికే కోటిలింగాల ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడ దొరికిన ఇసుకరాతి స్తంభంపై బ్రహ్మి లిపిలో నాగగోపనికీయ అని ఉంది. ఇక్కడికి సమీపంలో గల మునుల గుట్టపై జైనుల శిలాఛాదాలను కనుగొన్నారు. పెద్ద బంకూర్ కరీంనగర్ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని హుస్సేమియా వాగు ఒడ్డున ఉంది. ఒక రైతుకు పొలంలో 22,000కు పైగా ఉన్న శాతవాహనుల నాణేల కొండ దొరికింది. 1968-74 మధ్య కాలంలో పురావస్తు శాఖ వారు తవ్వకాలు నిర్వహించగా పెద్ద బంకూర్లో బయటపడినవి శాతవాహనుల కాలానికి చెందినవి. 3 ఇటుక కోటలు, ఇటుకతో కట్టిన 22 చేద బావులు, మట్టి గాజులతో నిర్మించిన మరొక బావి, ఇనుప గొడ్డళ్ళు, మేకులు, కత్తులు, బరిసెలు, కొడవళ్ళు, ఉలుల, పూసలు, గాజులు, టెర్రకోట ముద్రికలు. శాతవాహన, శాతకర్ణి, పులోమావి, శివశ్రీ పులోమావి మొదలైన శాతవాహన రాజుల నాణేలు, విద్యాంక నాణేలు పెద్ద బంకూర్లో దొరికాయి. రోమన్ చక్రవర్తులైన అగస్టస్, సీజర్, టైబీరియస్ నాణేలు కూడా దొరికాయి. ధూళికట్ట కరీంనగర్ ప్రస్తుత పెద్దపల్లి జిల్లా హుస్సేమియా వాగు ఒడ్డున ఉంది. 1972-75 మధ్య పురావస్తు శాఖ తవ్వకాలను జరిపింది. శాతవాహనుల కాలం నాటి బౌద్ధ స్తూపాన్ని వెలుగులోకి తెచ్చినది వివి కృష్ణశాస్త్రి. స్తూపం చుట్టూ గల రాతి ఫలకాల మీద కొన్ని బ్రహ్మిలిపిలో ఉన్న శాసనాలు ఉన్నాయి. ధూళికోట ధూళికట్టగా ఉచ్చరించబడుతోంది. కోట లోపల రాజభవనాలు, బావులు, ధాన్యాగారాలు, ప్రాకారాలు బయటపడ్డాయి. ఇనుప ఆయుధాలు, పనిముట్లు, టెర్రకోట బొమ్మలు, ఏనుగు దంతం, దువ్వెన, మట్టి పాత్రలు ధూళికట్టలో దొరికాయి. మౌర్యుల కాలం నాటి విద్యాంక నాణేలు దొరికాయి. బౌద్ధ నిర్మాణాల్లో ప్రధానమైనవి స్తూపాలు, చైత్యాలు, సంగారామాలు. శాతవాహన శిల్పం అమరావతి శిల్పంగా పేరుగాంచింది. ఈ శిల్పాల వల్ల ప్రజల వేషధారణ, శిరోజాలంకరణ, ఆభరణాలు మనకు తెలుస్తున్నాయి. ప్రజల మతభావాలు, శిల్పకళా రీతులు కూడా ఈ కళాఖండాల ద్వారా అవగతమవుతున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.